హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే గృహప్రవేశం రోజు వీడియో అనమాట. గృహప్రవేశం ఎలా జరిగింది ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మార్నింగ్ అయితే మేము 3 o'clockకి అలా లేచామన్నమాట. అంటే కొత్తింటి దగ్గరికి 6 కల్లా వెళ్ళాలన్నారని. ఇంకా లేచి పూజ దగ్గరికి కావాల్సినవన్నీ అయితే ముందే క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా అందరం స్నానాలు చేసి క్లీన్ చేసుకున్నాం అనమాట. ఇంకా నేను అన్నయ్య అయితే మార్నింగ్ లేచాము, మమ్మీ నేను అన్నయ్య. ఇంకా అందరూ అయితే ఇంకా లేగలేదనమాట. ఇంకా తుడుచుకున్న ఫోటోలకి అన్నిటికి అయితే బొట్లు అయితే పెడుతున్నాను. అన్నయ్య అయితే ఇంకా పూజ దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ ఏవి వచ్చాయి ఏవి రాలేదని అయితే చూసుకుంటున్నారనమాట. ఇంకా అసలు నైట్ అంతా నిద్ర లేదు. మేమైతే అంతకుముందు ఉన్నామన్నమాట. అంటే మేము అంతకుముందు అక్కడే ఉండేవాళ్ళం కదా. సో ఇంకా ఆ ఇంటి దగ్గర అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. కానీ ఆ రూమ్లో గాలి వేయడం లేదని అయితే బయటే పడుకున్నామన్నమాట. దోమలు అయితే మామూలుగా లేవు. ఇంకా నైట్ అంతా నిద్ర లేదు. ఇంకా ఎలాగో నిద్రపోలేదని ఇంకా 3కి లేచి ఇంకా లేపాను వాళ్ళని కూడా. ఇంకా లేచాక అది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నారు. ఇంకా దానికి మండపం కావాలి కదా. ఇంకా అదైతే నిన్నే తెచ్చారనమాట. ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటున్నాము. పని ఏం లేనట్టే ఉంటుంది కానీ అసలు మేము ఇవన్నీ చేసేపాటికే 5, 6 అలా అయిపోయిందనమాట. ఇంకా మాతో పాటు మా అత్త కూడా లేచారు. ఇంకా కుడుములు అయితే వేస్తారు కదా కొత్తింట్లో. సో ఇంకా అవైతే చేస్తుందనమాట మా అత్త. ఇంకా మార్నింగ్ కొత్తింటికైతే వచ్చేసామన్నమాట. 7కి అలా వచ్చాము. ఇంకా బిందెలు ఆ ఫోటోలు అన్నీ తీసుకుని అయితే ఆడపిల్లలందరూ అయితే లోపలికి వస్తారనమాట. గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అలా వచ్చాక పాలు అయితే పొంగిస్తారనమాట. మా అత్త అయితే పొంగిచ్చారనమాట పాలు. మేము ఏది చేసినా కూడా ఆమె చేస్తారనమాట. ఆమె ఒక సెంటిమెంట్ అనమాట మాకు. ఏది చేసినా కూడా ఆమె చేతుల మీదుగా చేయాలి అని చేస్తారనమాట. కానీ ఏది చేసినా కూడా చాలా బాగా అవుతుందన్నమాట. ఇంకా కుడుములు అన్నాను కదా, ఇవే అనమాట. కుడుములు పైన తగిలేటట్టు వేస్తే అవి ఎవరు పట్టుకుంటే వాళ్ళకే అనమాట. సో ఇంకా చాలా ఫన్ అయితే అయింది ఇక్కడ. నేనైతే లేననమాట, కొంచెం పని ఉందని నేను బయటే ఉన్నాను. ఇంకా వీళ్ళైతే కుడుములు అయితే పట్టుకుంటున్నారు. మా అక్క వాళ్ళైతే వాటి కోసం అయితే కొట్టుకున్నారనమాట. లాస్ట్కి బాత్రూంలో వేసినవి కూడా ఏరుకొని తినేసారనమాట వాళ్ళే. నాకు దొరకలేదని కింద పడినవి కూడా ఏరుకొని తింటున్నారు. ఇంకా నేనైతే బయటే ఉన్నానన్నమాట. పూజారి గారు అయితే సామాన్లు అడుగుతున్నారు. సో ఇంకా ఆయనకైతే అందిస్తూ నేనైతే బయటే ఉన్నాను. ఇంకా ఆయనకి కావాల్సిన సామాన్లన్నీ ఇస్తున్నానన్నమాట. ఇంకా అయిపోయాక సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఆ మండపం అయితే పువ్వులతో అయితే అలంకరించాను. ఇంకా ఆయన చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అనేది అంతా. అయితే ఇంకా తర్వాత నన్ను బయట ఎవరో పిలిచారని ఇంకా మా అక్క అయితే చేస్తుంది వచ్చి. మా అక్క కూడా చాలా ఇష్టం అనమాట ఇలా దేవుడి దగ్గర అలా చేయాలి అంటే. ఏదైనా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. సో ఇంకా అది పనిగా అక్కడ కూర్చొని అయితే ఆయన ఏది చెప్తుంటే అదైతే చేస్తూ కూర్చుందనమాట. 1 అవర్ దాకా అలాగే కూర్చొనే ఉంది పాపం. ఇంకా సో ఫైనల్లీ అయితే చాలా బాగా అలంకరించారనమాట. ఇంకా పూజ దగ్గరికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా పూజ టైం అయిందని ఇంకా అమ్మ వాళ్ళు కూడా పూజ దగ్గర అయితే కూర్చున్నారు. పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. అలంకరించడం కూడా చాలా బాగా చేశారు. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ కదా. అసలు ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా కథ చెప్తారు కదా, ఇంకా కథ అయితే వింటున్నారనమాట అమ్మ వాళ్ళు. ఇంకా కింద అయితే భోజనాలు ఇంటి దగ్గర చేస్తున్నారు. నేనైతే ఆ వీడియో తీయలేదు. మా గృహప్రవేశం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.